వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పుకుందాము. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజు నుంచి అంటే మార్చి 30 నుంచి శని పంచమ స్థానంలోకి వస్తాడు. మే 15 నుంచి గురుడు అష్టమంలో ఉంటాడు. రాహు చతుర్థంలో ఉంటాడు. కేతు దశమ స్థానంలో ఉంటాడు. అయితే వీళ్ళకి అష్టమంలో గురుడు అంత అనుకూలం కాదు. శని పంచమంలో ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళకి సంతానం వల్ల అశాంతి ఉంటుంది. అంటే వాళ్ళకి చదువు సరిగ్గా రావటం లేదనో, అయితే వాళ్ళకి పెళ్ళిళ్ళు కావటం లేదనో, లేకపోతే ఉద్యోగం రావటం లేదనో ఇట్లాంటి అశాంతి ఉంటాయి. తర్వాత వీళ్ళకి స్పెక్యులేషన్ పనికిరాదు. అంటే ఊహించి పెట్టుబడులు పెట్టడం అనేది పనికిరాదు శని పంచమంలో ఉండడం వల్ల. వ్యాపారము నూతన వ్యాపారం చేయకూడదు. అష్టమ స్థానంలో గురుడు ఉండడం వల్ల బంధువుల వల్ల దుఃఖం ఉంటుంది, ధన వ్యయం ఉంటుంది, తర్వాత మనశ్శాంతి ఉండదు. అయితే ఇదేమీ తీవ్రమైనవి కాదు, ఇవన్నీ కూడా మోతాదులోనే ఉంటాయి. అష్టమ శని, ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని ఇలాగా భయపడవలసిన అవసరం లేదు. మొత్తం మీద వృశ్చిక రాశి వాళ్ళకి బాగానే ఉందని చెప్పాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు చూసుకుంటే చాలు.